ఈరోజు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ మాటలో శక్తి ఉండునుగాక. దైవజనుడా, నీ 3.5 నిమిషాల ప్రార్థనకు అగ్ని ఆకాశం నుండి దిగిరావడానికి కారణం ఏంటి అన్న దైవజనుని అడిగితే, ఈ 3.5 నిమిషాల ప్రార్థన వెనకాల 3.5 సంవత్సరములు ఆసక్తితో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన అగ్నిని ఆకాశం నుండి దింపింది. నేను అంటాను, ఒక దైవజనుడు ఆకాశము నుండి అగ్నిని దింపగలిగిన ప్రార్థన చేస్తే మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడే కదా, మనలాంటి నరుడే కదా, మనలాగా రక్త శరీరం ఉంది కదా, మనలాంటి స్వభావం ఉంది కదా. మరి ఆ దైవజనుడు అగ్నిని దింపినప్పుడు మనం ఎందుకు దింపలేకపోతున్నాం? రోజు ప్రభు ప్రతి కుటుంబాన్ని పరీక్షించుకోమని చెప్తున్నాడు. శత్రువు నోరు మూయబడాలన్నా ఆసక్తికరంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆసక్తితో నువ్వు ప్రార్థించగలిగితే, ఆనాడు దైవజనుడు పలకగా వర్షం ఆగినట్లుగా, ఆనాడు దైవజనుడు పలకగా అగ్ని దిగి వచ్చినట్లుగా ఈ రోజు నా దేవుడు అట్టి కార్యం నీ జీవితంలో చెయ్యునుగాక.